అండి రేపటి కోసం ఫస్ట్ స్టాక్ వచ్చేసి టీసీఎస్ స్టాక్. ఎగ్జాక్ట్గా టీసీఎస్ స్టాక్ ఈరోజు 4370 రూపీస్ అనేది క్రాస్ అయింది. అక్కడి నుంచి కూడా రేపు క్యాండిల్ సస్టైన్ అయింది అంటే మనకి 4420 లెవెల్ అనేది టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి ఒకవేళ ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయితే 4500 వరకు కూడా ఎలాంటి రెసిస్టెన్స్ అనేది లేదు. సో ఇది 4370 నుంచి 4420 టచ్ అయిపోయాక అక్కడి నుంచి కూడా అబోవ్ అనేది 100 పాయింట్స్ టు అబోవ్ 120 పాయింట్స్ మూమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది 20 EMA సపోర్ట్తో మూమెంట్ అనేది 3 డేస్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది. బట్ ఇక్కడ 4370 లెవెల్ అనేది 3 టైమ్స్ టు అబోవ్. ఇంతకు ముందు కూడా చూసుకుంటే మనం 1 డే టైం ఫ్రేమ్లో చార్ట్ ఇక్కడ నుంచి కూడా చాలాసార్లు రిజెక్షన్ అనేది వచ్చింది. కాబట్టి 4370 లెవెల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ క్రాస్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనం హెచ్సిఎల్ టెక్ స్టాక్ వచ్చేసి ఆల్ టైమ్ హై పాయింట్ని టచ్ అవుతూ ఉంది. సో క్రాస్ కావడానికి ఓన్లీ 100 పాయింట్స్ టు ఇంకా బిలోనే ఉంది. చూస్తే అబ్జర్వేషన్ చేస్తే ఇది ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్గా ర్యాలీ చేస్తూనే ఉంది. అప్ ట్రెండ్లోనే ఉంది స్టాక్. 20 EMA సపోర్ట్తో 3 డేస్ నుంచి అప్వర్డ్ మూమెంట్ అయితే ర్యాలీ చేస్తూ ఉంది. సో ఇది 1890 లెవెల్ని కూడా సస్టైన్ అయ్యి అబోవ్ క్లోజింగ్ అయితే అయింది ఈరోజు. కాబట్టి ఎప్పుడైతే 1918 లెవెల్ క్రాస్ అవుతుందో అప్పుడు ఆల్ టైమ్ హై పాయింట్ని అయితే ఇది క్రాస్ చేస్తుంది. కాబట్టి 1918 టు అబోవ్ ఆల్ టైమ్ హై పాయింట్స్. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. ఈ ఐసిఐసిఐ జనరల్ లోంబర్డ్ ఇన్సూరెన్స్ అనేది కూడా మనకి సపోర్ట్ ఏరియా నుంచి ఎగ్జాక్ట్గా 1783 సపోర్ట్ నుంచి కూడా ఇది రివర్సల్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు చూస్తే 20 EMA సపోర్ట్తో ఒక క్యాండిల్ క్లోజింగ్ అయితే అయింది. సో ఇక్కడ నుంచి కూడా ఇది 2000 లెవెల్ సస్టైన్ కావడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ హర్డిల్ అయితే 2011 దగ్గర ఉంది. ఇది క్రాస్ అయింది అని అంటే ఎగ్జాక్ట్గా ఇది మనకి ఇక్కడ నుంచి కూడా ఇది 2150 టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టాక్స్ మీరు కావాలనుకుంటే మనీ కంట్రోల్ వెబ్సైట్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో మీకు ఏ సెక్టార్ కావాలంటే ఆ సెక్టార్లో కూడా స్టాక్స్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు యూజ్ అయ్యే వెబ్సైటే.